ప్రేజలా దేవుని స్తోత్రం. క్రీస్తు దేవుని బిడ్డలారా, ఉదయకాలమున ప్రభువున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభువుతో ప్రతిదినం అనుదిన ఆశీర్వాదాలు, అరుణోదయ దర్శనము, అనుదిన కృపావరాలు పొందుటకు దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గమనించండి, పరిశుద్ధ లేఖను దేవుని వాక్యం చదువుకుందాం. యెషయా గ్రంథం 46వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకునివాడు నేనే, తల వెంట్రుకలు నెరవి వరకు నిన్ను ఎత్తుకునివాడును నేనే. గొప్ప వాగ్దానం. దేవుని బిడ్డ గమనించండి, ముదిమి వచ్చు వరకు అనగా చివరి వరకు కూడా ఆయన ఎత్తుకునివాడు. అంత మాత్రం కాదు, తల వెంట్రుకలు నెరవి వరకు ఎత్తుకునివాడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే ఆయన ఎత్తుకొని ముద్దాడి కౌగలించి ప్రేమించి ఆదరించే దేవుడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. అందుకనే మన దేవుడు తల్లి వలె నన్ను ఎత్తుకుంటాడు. అంత మాత్రం కాదు, తల్లి అయితే మనల్ని ఎలాగా చిన్నప్పటి నుంచి ఎత్తుకొని ముద్దాడి పెంచుతుందో, దేవుడు కూడా నన్ను ఎత్తుకొని ముద్దాడి దినదినము అనుదినము అనుక్షణం క్షణక్షణం ఆయన కాపాడే దేవుడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి తల్లి ఎత్తుకున్నట్లుగా ఆయన నన్ను ఎత్తుకొని కరుణించి కాపాడి దీవించి బలపరిచి బలమైన కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. అందుకనే మన దేవుడు ముదిమి వచ్చు వరకు, తల నెరవి వరకు ఆయన నన్ను ఎత్తుకొని నడిపిస్తాడని, సంకబెట్టుకుంటాడని మనం నమ్మాలి. అలాగే నమ్మితే దేవుడు తన కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. అందుకని ఇక్కడ మనం గమనిస్తే దేవుని వాక్యము ఇలాగ సెలవిస్తుంది. గర్భం పుట్టినది మొదలుకొని నా చేత భరించబడిన వారలారా, తల్లి ఒడిలో కూర్చుని మొదలుకొని నేను సంకబెట్టుకుని నా వారలారా నా మాట ఆలకించుడి. గమనించండి, యెషయా గ్రంథం 46వ అధ్యాయము 1 నుండి 3 వరకు మనం గమనించగలం. నిజమే, దేవుని బిడ్డలా గమనించండి, దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే ఆయనే ఎత్తుకునివాడు, ఆయనే కరుణించే దేవుడు, ఆయనే కాపాడే దేవుడు, ఆయన ఆదరించే దేవుడు, ఆయన బలపరిచే దేవుడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. అందుకనే తల్లి అయిన మరచును కానీ నేను నిన్ను మరువను, విడువను, ఎడబాయను అనే దేవుని వాగ్దానం ఉంది. కనుక దేవుని బిడ్డలా గమనించినప్పుడు మనము దేవుని సన్నిధిలో ముందుకు సాగుటకు మరి దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే అనే మాట చాలా విలువైనది. ఇంకెవ్వరు లేరు, నేనే అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నేనే తల వెంట్రుకలు నెరవి వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడంటే నిజముగా ఆయన భారభరితమైనటువంటి కార్యం జరిగించే దేవుడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. అందుకని ఇక్కడ మనం గమనిస్తే గర్భంలో పుట్టినది మొదలుకొని నా చేత భరించబడిన వారలారా, తల్లి ఒడిలో కూర్చుని మొదలుకొని నేను సంకబెట్టుకున్న వారలారా నా మాట వినుడి. పరిశుద్ధాత్మ కాలంలో ఉన్న మనము దేవుని మాట వినాలి, దేవుడు చెప్పినట్లుగా చేయాలి, దేవుని వాక్కు వినాలని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. అందుకనే దేవుని మాట వినే ప్రతి వారిని దేవుడు దీవిస్తాడు, మేలు చేస్తాడు, మేలు జరుగుతుంది, మేలుకరంగా దేవుడు తన కార్యాలు జరిగిస్తాడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి ఉదయకాలమున దేవుని బిడ్డ గమనించండి, మనము దేవుని వైపు మళ్ళాలి, దేవుని వైపు తిరగాలి, ఆయన మాట వినాలి. ఆయన మాట వింటే మనకు ఆశీర్వాదకరం, ఆయన మాట వింటే దీవెనకరం, ఆయన మాట వింటే మనను దేవుడు బహుగా దీవించి కరుణించి కాపాడి ఆదరించి బలపరిచి బలమైన కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుని, అందుకనే ముదిమి వచ్చు వరకు ఎత్తుకుని వాడును నేనే అని దేవుని యొక్క వాక్కు మనము గ్రహిస్తున్నాం. కనుక దేవుని బిడ్డలారా గమనించండి, ప్రభు యేసు క్రీస్తు వారు నన్ను ఎత్తుకొని నడిపించి కరుణించి కాపాడి ఆదరించే దేవుడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. ఈ విశ్వాస యాత్రలో మనకు భయం సంభవించినప్పుడు, మరి వ్యాధులు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు ఆయన ఎత్తుకొని కరుణించి కాపాడి బలపరిచే దేవుడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. ఉదయకాలమున దేవుని బిడ్డలను గమనించండి, దేవుని యొక్క కాపుదల ఎల్లప్పుడూ ఆయన మనపైన ఉంచి దీవించే దేవుడని జ్ఞాపకం చేసుకుందాం. మరి ఒంటరి జీవితంలో అలాగే వృద్ధాప్య జీవితంలో మరి దేవుడు మనను పరామర్శిస్తాడు, ఎత్తుకుంటాడు, ముద్దాడుతాడు. అంత మాత్రమే కాదు, ఆదరిస్తాడు,
ఆదరించే దేవుడనే దేవుని బిడ్డ జ్ఞాపకం చేసు. అందుకనే దిగులు చెందకు, నిన్ను సృష్టించిన వాడు నిన్ను ముదిమి వచ్చు వరకు ఎత్తుకుంటాడని దేవుని యొక్క వాక్కు మనకు తెలియజేస్తుంది. కనుక దేవుని బిడ్డలను గమనించండి, వేళవేళలా ఆయన మనకు తోడుగా ఉంటాడు, మన మధ్య ఉంటాడు, మనతో ఉంటాడు, మనతో ఆయన కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే ఆయన ఆదరించే దేవుడు మాత్రమే కాదు, నిన్ను నన్ను ఎత్తుకునేవాడు. ఎప్పటి వరకు? ముదిమి వచ్చు వరకు, వెంట్రుకలు నెరవి వరకు ఆయన ఎత్తుకునేవాడును నేనే, సంఖ పెట్టుకునేవాడని అంటున్నాడు. సంఖ పెట్టుకుంటాడు ఆయన. తల్లి తన బిడ్డలను సంఖ పెట్టుకుని పరామర్శించినట్లుగా దేవుడు నిన్ను నన్ను సంఖ పెట్టుకుని పరామర్శించడం మాత్రమే కాదు, ఆయన ముద్దాడి కరుణించి కాపాడి ఆదరించే దేవుడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. ఏ స్థితిలో ఉన్నా ఆయన ఆదరిస్తాడు. ముదిమి అనగా వృద్ధాప్యంలో ఆయన మనను ఆదరిస్తాడు, మనల్ని కాపాడుతాడు, మనల్ని దీవిస్తాడు, మనల్ని ప్రేమించే దేవుడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుని, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుడు నిన్ను ఎత్తుకొని రక్షించి నడిపించే దేవుడని మనం జ్ఞాపకం చేసుకుని ఆయన సన్నిధిలో ముందుకు సాగాలని, నేను ఎత్తుకున్నవాడు నేనే అని దేవుడే ఈ మాట సెలవిచ్చాడు. కనుక ముదిమి వచ్చు వరకు నేను ఎత్తుకున్నవాడును నడిపించువాడు నేనే అని దేవుడు వాగ్దానం చేశాడు. కనుక అటు వాగ్దానం మనము నమ్ముకొని ముందుకు సాగినట్లు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను తన కృపలతో నింపి దీవించి బలపరిచి బలమైన కార్యాలు జరిగించి దేవుడిని జ్ఞాపకం చేసుకుని ముందుకు సాగినట్లు పరిశుద్ధాత్మ దేవుడు సాయం